వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో సర్వైకల్ క్యాన్సర్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. సో ఎందుకు అసలు ఈ సమస్య ఇంతలా వేధిస్తూ ఉంది? సో సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, ఇక రాకుండా జాగ్రత్తలు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ భారతి గారు ఫ్రమ్ భారతీస్ కిడ్స్ కేర్ క్లినిక్ నల్లగండ్ల. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే సర్వైకల్ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి, సో సర్వైకల్ క్యాన్సర్ వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ట్రీట్మెంట్స్ గురించి పూర్తి వివరాలు. సర్వైకల్ క్యాన్సర్ అనేసినది లేడీస్కే రావచ్చు, బికాజ్ అది ఒక రీప్రొడక్టివ్ ఆర్గన్. మన యూట్రస్ ఉంది కదా, ఆ యూట్రస్ దానిని ఓపెనింగ్ పార్ట్ సర్విక్స్. ఈ సర్విక్స్లో యూజువలీ అందరికీ ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటి వస్తే ఎర్లీగా తెలిసిపోతుంది. ఇలాంటి ఒక డిశ్చార్జ్ ఉండడం కానీ, పెయిన్ ఉండడం కానీ ఇలాంటి. కానీ క్యాన్సర్ అయితే ఈ సర్విక్స్లో ఛాన్స్ సార్లు అయితే ఇనీషియల్ స్టేజెస్లో, ఆ డెవలప్మెంట్ ఇన్ స్టేజెస్లో తెలీదు, సిమ్టమ్స్ ఏం ఉండదు. ఇది రావడం ఎలా వస్తుందంటే హెచ్పివి అనేసిన ఒక వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాము. ఈ వైరస్ అక్కడ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల, ఆ వైరస్ ఇన్ఫెక్ట్ అయినా అందరికీ క్యాన్సర్ వస్తుందని కాదు, 90% మందికి అయితే క్లియర్ అయిపోతుంది. ఒక 10% మందికి ఏమవుతుందంటే అక్కడే అది మల్టిప్లై అవుతూ ఉంటుంది ఆ సెల్స్ను. ఆ సెల్స్ నేచర్ మారిపోతుంది, అది క్యాన్సర్ సెల్స్ గా మారిపోతాయి. ఈ ఇన్ఫెక్షన్ వల్లనే మీకు 98% సర్వికల్ క్యాన్సర్ రావడం. వేరే కొన్ని రీజన్స్ ఉంటాయి, అవి అంత కామనే కాదు. 98% హెచ్పివి వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల. ఈ ఇన్ఫెక్షన్ ఎవరెవరికి రావచ్చు, రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ ఇలాంటి ఉండే వాళ్ళకి ఎక్కువ రిస్క్. సో సింగిల్ రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళకి రాదా అంటే ఖచ్చితంగా అలా కాదు, రావచ్చు, బట్ వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది అంతే. సో మోస్ట్లీ సెక్షువల్ ఇంటర్కోర్స్లోనే తెలియకుండా ఎప్పుడూ ఇన్ఫెక్ట్ అయి ఉంటాము. వాళ్ళతో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకునేటప్పుడు ఆ పార్ట్నర్కి ఆ ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయవచ్చు, బట్ క్లియర్ అవ్వకుండా కొంతమందికి అది క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వచ్చు. బేసికలీ ఇనిషియల్ స్టేజెస్లో పెద్ద సిమ్టమ్స్ ఏమి ఉండవండి. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పెయిన్ ఉండొచ్చు, ఇంటర్కోర్స్ టైంలో కొంచెం డిశ్చార్జ్ అలాంటి రావచ్చు. రేర్లీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళేటప్పుడే మీకు బ్లీడింగ్, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ రావడం, ఇంటర్కోర్స్ తర్వాత బ్లీడింగ్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ లేటెస్ట్ స్టేజ్లోనే వస్తాయి. సో ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం అయితే ఓన్లీ స్క్రీనింగ్ చేసుకోవడం, పాప్స్మియర్ టెస్ట్ అంటారు కదా, అక్కడ నుంచి సెల్స్ తీసేసి టెస్ట్ చేయడం, ఇలాంటి స్క్రీనింగ్ చేసుకోవడం వల్లనే ఎర్లీ స్టేజెస్లో తెలుసుకోవచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, సో ఈ వైరస్ వస్తుంది అని అన్నారు, ఈ వైరస్ అనేది పార్ట్నర్ వల్ల వస్తుందా? 95% పార్ట్నర్ వల్లనే. సెక్షువల్ ఇంటర్కోర్స్ నుండే 95% వస్తుంది. బట్ కొంతమందికి అయితే ఇలాంటి సెక్షువల్ ఇంటర్కోర్స్ కాకుండా కూడా ఇన్ఫెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలాంటి కొన్ని స్టడీస్ రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ మీకు 90-95% చేస్తే సెక్షువల్ ఇంటర్కోర్స్ పార్ట్నర్ దగ్గర నుంచే రావచ్చు అండి. హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల డైరెక్ట్ గా ఇన్ఫెక్షన్ రాదు, బట్ ఆ సెల్స్ అక్కడ లోకల్ ఆల్రెడీ ఇన్ఫ్లేమ్డ్ గా ఉంటుంది కదా, వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎలా మీరు ఇప్పుడు చల్లగా ఏదైనా దాగితే అందువల్ల మీకు టాన్సిల్స్ రావు, బట్ టాన్సిల్స్ అయితే చల్లగా దాగేసి తర్వాత వైరస్ ఈజీగా అటాక్ అవ్వచ్చు దాని మీద. అలాగే ఇది కూడా అక్కడ ఆల్రెడీ హైజీన్ మెయింటైన్ చేయకపోతే సెల్స్ హెల్దీగా ఉండవు కదా, సో ఈజీగా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అలా ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుందా? హైగా వస్తుందండి. ఇన్ఫాక్ట్ ఈ సర్వికల్ క్యాన్సర్ రేట్ అయితే ఇప్పుడు జనరల్ పాపులేషన్ కైనా 4 to 6 times ఎక్కువ అండి. ఎయిడ్స్ పేషెంట్స్ లో వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి వేరే రీజన్ వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉంటే, ఇప్పుడు ఏదైనా మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, వేరే డిసీజెస్ వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉంటే కూడా వాళ్ళకి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇంకోటి ఇన్ఫెక్షన్ వచ్చి క్లియర్ అయిపోవడం వాళ్ళకి తగ్గిపోతుంది, వాళ్ళకి అక్కడే మల్టిప్లై అవ్వడం, ఇది క్యాన్సర్ గా మల్టిప్లై అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. అంటే అందరిలోనూ ఈ హెచ్పివి వైరస్ అనేది ఉంటుందా? అందరిలో ఉండదు, బట్ లైఫ్ టైంలో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఈ సర్విక్ ఏరియాలో మాత్రం కాదు, ఈ సర్వికల్ క్యాన్సర్ మాత్రమే హెచ్పివి వల్ల రావడం కాదు, చాలా ఉన్నాయి ఇంకా వేరే వేరే క్యాన్సర్స్. ఇప్పుడు ఏనల్ క్యాన్సర్, పీనైల్ క్యాన్సర్, మేల్ లో ఎలా లేడీస్ లో సర్విక్స్ లో క్యాన్సర్ వస్తుందో అలాగే సేమ్ ఇన్ఫెక్షన్ వచ్చే మెన్ లో పీనిస్ లో క్యాన్సర్ రావచ్చు. జెనిటల్ వాట్స్ అంటారు, మన ఫేస్ లో అక్కడక్కడ కూడా వాట్స్ ఉంటాయి కదా, అది కూడా ఇలాంటి పాపిలోమా వైరస్ వల్లనే, బట్ అది వేరే స్ట్రెయిన్స్, అది క్యాన్సర్ కాసింగ్ స్ట్రెయిన్ కాదు. జెనిటల్ వాట్స్ ఉంటాయి కొంతమందికి, అక్కడ ఎలా ఫేస్ లో వాట్స్ ఉంటాయో అలాగే జెనిటల్ ఏరియాలో వాట్స్ ఉంటాయి. ఆ వాట్స్ కూడా ఇలాంటి క్యాన్సరస్ గా మారిపోవచ్చు. ఆ వాట్స్ కూడా ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్లనే వస్తాయి. కొంతమంది ఓరల్ సెక్స్ ఇలాంటి కూడా చేసుకుంటారు కదా, వాళ్ళకి థ్రోట్ లో ఇలాంటి కూడా ఈ క్యాన్సర్ రావచ్చు. సో ఈ వైరస్ ఎక్కడెక్కడ ఇన్ఫెక్ట్ చేస్తుందో అన్ని పార్ట్లో ఇది క్యాన్సరస్
కాజ్ చేయొచ్చండి. ఎస్. అయితే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తే ముందు అసలు లక్షణాలు ఎలాంటివి కనపడవు అంటారు. సో ఏదైనా మనం పర్టికులర్గా ఈ లక్షణం ఉంటే ఖచ్చితంగా స్క్రీనింగ్కి వెళ్ళొచ్చు అనేది ఏమైనా ఉందా? లక్షణం వచ్చిన తర్వాత స్క్రీనింగ్ చేసుకోవడం కైనా దానికి ముందే 30 years కంప్లీట్ అయిన అందరు లేడీస్ పాప్స్మియర్ అనేసి ఒక సింపుల్ టెస్ట్ అండి. గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తే జస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ లాంటి దాంట్లో ఒక స్మియర్ తీస్తారు. అది టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది ఈజీగా. సర్వికల్ క్యాన్సర్ మాత్రం కాదు, దాంట్లో నుంచి మనం యూట్రస్ క్యాన్సర్ కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఈ టెస్ట్ అయితే 30 years కంప్లీట్ అయిన అందరూ 3 to 5 years అందరు లేడీస్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఒక 45 to 60 years వరకు చేసుకోవడం మంచిది. ఇది రావడానికి ముందు ఎర్లీ స్టేజెస్ లోనే కనుక్కోవడానికి, క్యాన్సర్ గా మారిపోవడానికి ముందు ఇలాంటి సెల్స్ ఉన్నాయా, అక్కడ మల్టిప్లై అవుతుందా, ఏదైనా సెల్స్ లో చేంజెస్ వస్తున్నాయా అని చూసుకోవడానికి. సిమ్టమ్స్ అనేసినది నేను చెప్పినట్టు ఆల్రెడీ ఇంటర్ కోర్స్ టైంలో వాళ్ళకి ఏదైనా పెయిన్ ఉంటే, బ్లీడింగ్ ఉంటే, ఏదైనా అబ్నార్మల్ డిశ్చార్జ్, కొంచెం స్మెల్లీ డిశ్చార్జ్ అలాంటి ఏదైనా ఉంటే, ఇచ్చింగ్ డిశ్చార్జ్ అలాంటి ఏదైనా ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. డిశ్చార్జ్ అంటే అది ఏ రంగులో ఉంటే మనం సస్పెక్ట్ బ్లడీ డిశ్చార్జ్ ఉండొచ్చు, లేకపోతే నార్మల్ ఇనిషియల్ స్టేజెస్ లో వైట్ డిశ్చార్జ్ కూడా ఉండొచ్చు. అది హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు, నార్మల్ ఒక వెజైనల్ థ్రష్ కూడా ఉండొచ్చు. బట్ చూసుకుంటేనే తెలుస్తుంది. అలాంటి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేసి చెప్పలేకపోతాము. ఎస్. అయితే ఈ హెచ్పివి వైరస్ అనేది పెళ్ళైన తర్వాత ఇంటర్ కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం ఇండియాలో ఇలా చెప్తున్నాము, ఇప్పుడు ఇండియాలో కూడా చూడండి, ఇది పెళ్లి అయిన తర్వాత అనేసిన మాట చెప్పలేకపోతాం కదా. సో ఈ మధ్య లివింగ్ టుగెదర్ కానీ టీనేజ్ ఇంటర్ కోర్స్ చాలా పెరిగిపోయింది కదండి. ముందైతే ఈ హెచ్పివి కోసం వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి కదా. ఆ వ్యాక్సిన్స్ ఏజ్ లిమిట్ అయితే చాలా లేట్ గా పెట్టేవాళ్ళు. ఈ మధ్య ఎందుకు 10 years అని WHO CDC అని తగ్గించారంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇంటర్ కోర్స్ చాలా ఎర్లీ అయిపోయింది. స్కూల్ కిడ్స్ అన్న ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో మనం అలా డిఫరెన్షియేట్ కూడా చేయలేకపోతామండి. ఇండియాలో కూడా చాలా వింటూ ఉన్నాం కదా, 12 years 13 years పిల్లలు. అందుకే ఈ ఏజ్ లిమిట్ కూడా చాలా తగ్గించామండి. సో ఎర్లీ ఇంటర్ కోర్స్ చాలా పెరిగిపోయింది. ఆ ఏజ్ లో వాళ్ళకి ఎలా అది చూసుకోవాలని తెలీదు. అండ్ అది ఒక్కటే లైఫ్ టైం ఇంటర్ కోర్స్ అని ఉండడానికి కన్ఫర్మేషన్ ఏం లేదు. ఫ్యూచర్ లో వేరే పార్ట్నర్స్ ఉంటారు, ఎప్పుడో ఇన్ఫెక్ట్ అయ్యి ఆ పార్ట్నర్ కి ట్రాన్స్మిట్ చేస్తారు. ఈ రిస్క్స్ అయితే చాలా పెరిగిపోయినాయి. సో మనం పెళ్లి అయిన తర్వాత అనేసి అది స్పెసిఫిక్ పెట్టుకోవడం పాసిబులే కాదు. ఫస్ట్ ఇంటర్ కోర్స్ ముందు వ్యాక్సిన్ వేసుకోవడం బెస్ట్. ఎస్, ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఎస్. అయితే ఈ ప్యూబర్టీ అనేది కూడా చాలా త్వరగా వస్తుంది. ప్యూబర్టీ కూడా చాలా త్వరగా వస్తుంది. చాలా మంది పేరెంట్స్ అయితే ఈ వ్యాక్సిన్స్ అన్ని వేసుకోవడం వల్ల ప్యూబర్టీ అఫెక్ట్ అవుతుందా అనేసిన డౌట్ చాలా మందికి ఉంది. వాళ్ళు ఏమంటారంటే, నేను ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోలేదు, ప్యూబర్టీ వచ్చిన తర్వాత వేసుకుంటాము, ఇది సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేస్తే త్వరగా వచ్చేస్తుందో అంటారు. బట్ ఒక విషయం తెలుసుకోవాలి, ఈ వ్యాక్సిన్ అయితే సర్విక్స్ కి కాదు. ఇది సర్విక్స్ కి ఏదో ప్రొటెక్షన్, వజైనాకి ఏదో ప్రొటెక్షన్ అని కాదు. ఇది ఒక వైరస్ మీ బాడీలో ఇన్ఫెక్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎలా మనం పోలియో వ్యాక్సిన్ వేసుకుంటున్నాము, చికెన్ పాక్స్ కి వ్యాక్సిన్ వేసుకుంటాము, అవన్నీ వైరసెసే కదా. అలాగే ఈ హెచ్పివి వైరస్ కి ఉండాల్సిన వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వెజైనాలో కానీ యూట్రస్ లో కానీ ఏం చేంజెస్ రావు, మీ హార్మోన్స్ లో ఏం చేంజెస్ రావు. సో ప్యూబర్టీ ఎఫెక్ట్ అవ్వదు. మీరు మెన్స్ట్రుయేషన్ టైంలో, ఇలాంటి పీరియడ్స్ టైంలో వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో రిప్రొడక్షన్ లో కానీ ఏం లైఫ్ లో కానీ ఏం చేంజెస్ ఉండదు. ఇది ఎలా మిగతా అన్ని వ్యాక్సిన్స్ ఎలా పిల్లలకు వేస్తామో అలాగే ఇది ఒక వ్యాక్సిన్ అంతే. ఓకే. ఎస్ డాక్టర్ గారు, అయితే ఈ ఏ ఏజ్ లో ఇది వేసుకుంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటారు? ఏజ్ గ్రూప్ అయితే చాలా వైడ్ అండి. 10 years నుండి 45 years వరకు వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. 10 years నుండి 27 years వరకు మీరు ఏం టెస్టింగ్ ఏం చేసుకోకుండా జస్ట్ లైక్ దట్ అలాగే వేసుకోవచ్చు. 27 years తర్వాత, ఎందుకంటే నేను చెప్పినట్టు ఆల్రెడీ వాళ్ళకి ఒకవేళ ఇన్ఫెక్ట్ అయి ఉంటే, వాళ్ళకి ఏదైనా చేంజెస్ ఉంటే ఈ వ్యాక్సిన్ వేసేసి అంత యూజ్ ఉండకపోవచ్చు కదా. సో వాళ్ళకి ఒక టెస్టింగ్ కానీ ఒక గైనకాలజిస్ట్ ని కలిసి వాళ్ళు ఒక కన్ఫర్మ్ చేసి వీళ్ళకి ఆల్రెడీ ఏం లేదు అని కన్ఫర్మ్ చేసినాక వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. బట్ అందరూ 10 to 45 years అందరూ వేసుకోవచ్చు. బట్ ఎంత ఎర్లీగా వేసుకుంటామో అంత బెటర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఉంటుంది. మీరు వ్యాక్సిన్ నంబర్సే చూస్తే 10 to 15 years కిడ్స్ కి 2 doses చాలు. 15 years నుండి 45 years కి మనం 3 doses తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూన్ రెస్పాన్స్ చాలా బాగుంటుంది, వాళ్ళకి యాంటీబాడీ లెవెల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. అదే ఏజ్డ్ పీపుల్ అయితే కొంచెం ఇమ్యూన్ రెస్పాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎర్లియర్ ఇస్ ద బెస్ట్. ఓకే. అంటే డోసెస్ అంటే ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఫస్ట్ డోస్ ఒక డోస్ వేసిన ఈ చిన్న పిల్లలకైతే 6 months తర్వాత సెకండ్ డోస్ వేస్తాము అంతే.
15 years దాటిన వాళ్ళందరూ అయితే ఫస్ట్ డోస్, ఇంకోటి 1 or 2 months తర్వాత డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్ అయితే 1 or 2 months తర్వాత సెకండ్ డోస్ వస్తుంది, అండ్ 6 months తర్వాత థర్డ్ డోస్ వస్తుంది. సో 3 doses వేసుకోవాలి. అన్ని మీకు కంప్లీట్ గా 6 months లో అయిపోతాయి. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందంటే నిజంగానే మీరు చెప్పినట్లుగా ముందుగా లక్షణాలు ఏం కనిపించవు, ఎప్పుడో క్రానిక్ అయ్యాక కానీ అప్పుడు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అనేది కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. సో అందరికీ అవగాహన అయితే రావాలి. సో వ్యాక్సిన్ ఉంది, దీన్ని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు దీని నుంచి అని. సో అందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుందాం. సో అవగాహన కల్పించాలని కోరుకుందాం. మన ఇంట్లో వాళ్ళని మనం కాపాడుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.